హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. మనం ఇంతకు ముందు ఎర్రగడ్డ మార్కెట్ చూసాం, జుమ్మేరాత్ బజార్ మార్కెట్ చూసాం అండ్ చోరు బజార్ కూడా చూసేసాం. అయితే ఈ రోజు వచ్చేసి నీకు తుక్కుగూడలోని మండీ మార్కెట్ అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా రకాల రైతులకు సంబంధించిన పశువులు కానివ్వండి, కోళ్లు కానివ్వండి, బాతులు కానివ్వండి అండ్ వెజిటేబుల్స్ అవన్నీ ఇక్కడ సేల్ చేస్తారు. ఓన్లీ మండే మాత్రమే ఉంటుంది. నమస్తే అంకుల్, మీ పేరు? నా పేరు సరవణన్. ప్రతి మండే వస్తారా ఈడ? ఏమేమి అమ్ముతారు మీరు ఈడ? ఈడ అమ్మేది బాతులు, కడకనాథ్, టర్కీ కోళ్ళు, గిరిరాజ కోళ్ళు, సీమ కోళ్ళు, కడకనాథ్, ఇది సోనాలి, నాటు కోళ్ళు. ఓకే, ఒకసారి వీటి ప్రైసెస్ ఎలా ఉంటాయి చెప్పరా? ఆ జోడి 350 రూపాయలు. అది ఒక జోడి 350 బాతులు. అవును, బాతులు అంశబతులు. అది ఓకే. కడకనాథ్ 350 జోడి. టర్కీలు జత 1000. టర్కీ ఇది గిరిరాజ, ఇది 250 జోడి. ఓకే. చీమ కోళ్ళు, ఈ చీమ కోళ్ళు 350 రూపాయల జోడి. ఓకే. సోనాలి 350 జోడి. ఓకే. ఇది 1200 జోడి. నాటుకోళ్ళు 1200కి రెండు. ఎన్ని కిలోలు దాకా ఉంటాయి? ఇది కేజీన్నర పైన, కేజీ 800 వస్తా అంతే. అంటే రెండు కలిపి మాకు 1200కి ఇస్తారు మీరు? అవును. ఓకే. ప్రతి మండే ఉంటుందా మార్కెట్? ప్రతి మంది ఉన్నాయి. ఏడికెళ్ళి ఇస్తారు మీరు? ఇది తమిళనాడు నుంచి వస్తాం. తమిళనాడు నుంచి వస్తా. మీరు ఉండేది ఎక్కడ? అన్ని ఊరు తిరుగుతా. రేపు హుస్నాబాద్, ఇది సరదానగర్ పోతా రేపు. ఓకే. ఓకే. అన్ని ఊరు తిరుగుతాం. అంటే ఊరు తిరిగి మార్కెట్ లో పెట్టి. సో తిక్కుగూడ మాత్రం ప్రతి మండే వస్తాం. సో చూసారు కదా, చాలా రకాలు అయితే ఉన్నాయి. వీటి ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. మనకు జోడి వచ్చేసి 350 అలానే ఉంది. బట్ ఇక నాటుకోళ్ళు చూస్తే కేజీన్నరకు ఎబో ఉంటాయి. సో రెండు కలిపి 1200 అనేసి అంటున్నారు. సో ఇంకేమైనా తక్కువ చేసే ప్రయత్నాలు ఉంటాయా? మాట్లాడితే తగ్గిస్తారా? థ్యాంక్ యూ. ఇది సోనాలి అంటే ఏంది అసలు? అసలు ఏంటంటే రోజు గుడ్లు పెడతా. అంతే, రోజు గుడ్లు పెడతా. రోజు గుడ్లు పెడతా. సో మనం పోయి ఇంటికి తీసుకొని పెంచుకోవాలి వీటిని. పెంచుకోవడానికి. అవును. ఎవరెవరు వస్తారు కొనడానికి? ఎక్కడెక్కడ నుంచి వస్తారు ప్రజలు? అలా మనం ఇప్పుడు తుక్కుగూడ నుంచి చాలా మంది వస్తారు. బయట వాళ్ళు వస్తారు చాలా. అవును. రోజుకి ఎంత అమ్ముతారు? రోజుకి అన్ని గిరాకీ ఉన్నంటే గిరాకీ, తక్కువ ఉంటాయి. టైమింగ్ ఏంది? మార్కెట్ టైమింగ్ ఏంది? టైమింగ్ అంటే పొద్దుగాల 7 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాం. 5 వరకు ఉంటారు. సాయంత్రం 5 వరకు ఇలా సెటప్ చేసుకొని మళ్ళా సెటప్ చేసి మళ్ళా ఇది. సో ఈ కోల్డ్ అని దేంట్లో చేస్తారు మీరు? మనం బండి ఉన్నాయి. ఈ బండి వేసుకోండి. సో ఒకసారి ఇట్లండి, మీరు ఈ బండ్లో అయితే తీసుకొని ప్రతి రోజు ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడ పోయి సేల్ చేస్తా ఉంటారు. ఇవన్నీ వచ్చేసి వేరే దగ్గరకు వెళ్ళి వస్తాయి మనకి. కోళ్ళు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తా ఉన్నారు. సో ప్రతి మండే ఉంటది ఇక్కడ. ఒకవేళ మీకు మా దగ్గరలో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మన నెంబర్ ఉన్నాయా? నెంబర్ ఉంది సార్, చెప్పరా మరి వీడియోలో? 89 73 20 63 38. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ నెంబర్ కి కాల్ చేయండి. అన్నకు డిస్టర్బ్ చేయకుండా అన్న వాళ్ళు అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ రీజన్ పై ఎక్కడ పెడుతున్నారు ఈ రోజు మార్కెట్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి మనకు తీసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఈ బండల్లో తీసుకొని ఇంకా ప్రతి ఊరు తిరిగి వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అన్ని రకాలు అయితే ఉంటాయి. అంటే అదే కాకుండా ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా చూడండి, అన్ని రకాల కోళ్ళు, కోడి పుంజులు, కోడి పెట్టలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే తినడానికి తీసుకెళ్తారు అండ్ పెంచుకోవడానికి కూడా తీసుకెళ్తా ఉంటారు. ఎందుకంటే విలేజ్లలో కోళ్ళు పెంచుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది కాబట్టి పెంచుకోవడానికి కూడా ఆల్మోస్ట్ తీసుకెళ్తా ఉంటారు. ఇక్కడ ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. మీ దగ్గర ఏమేమి ఉంటారు అంకుల్ మీరు? ఓకే. ఓకే. ఎట్లుంటాయి ప్రైజులు? ఎట్లుంటాయి ఇప్పుడు ఈ కోళ్ళు? ఎట్లుంటాయి? ఎట్లా తింది? ఓకే. ఓకే. 1000 రూపాయలకి ఇస్తారు. ఒకటా జతనా? జతనా? ఓకే. జత వచ్చేసి 1000 రూపాయలు ఉంటది. ఏడికెళ్ళి సార్ ఇవన్నీ? తమిళనాడుకి వెళ్ళి వస్తాయా? ఎట్లా మార్కెట్ తిరిగి అమ్ముతారా? ప్రతిరోజు ఉంటుందా మీకు మార్కెట్? మొత్తం ఊర్లో సిటీలో కూడా వస్తారా ఎప్పుడైనా? ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ. ఎన్ని ఇయర్స్ కి వెళ్ళి చేస్తుంది దందా మీరు? ఇది లోడ్ వస్తే మళ్ళీ కాల్ చేసేది, మళ్ళీ పోయేది, మళ్ళీ ఎక్కడ వచ్చేది. ఎప్పటికెళ్ళి చేస్తారు? ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి చేస్తారు ఇదే మొత్తం పని. సో ఆ బండ్లలో వేసుకొని తిరుగుకుంటే ఇంకా సేల్ చేస్తా ఉంటారు. ఓకే. 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 అయితే ఆ వెహికల్ మీద కాంటాక్ట్ కూడా ఉంది చూడండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కానీ కాల్ చేస్తే కూడా వీళ్ళు ఇచ్చే ప్రయత్నాలు అయితే చేస్తారు.
ఓకే మాకు 100 పిల్లకి ఎక్కువ తీయాలి. ఇప్పుడు వచ్చి డెలివరీ ఓకే ఓకే. సో నాటుకోళ్ళు ఎవరికైనా కావాలి, ఎవరైనా సేల్ చేసుకుందాం అనుకుంటే 100కు పైగా కోళ్ళు కావాలంటే అంకుల్ వాళ్ళు సప్లై కూడా చేస్తారంట. అక్కడ కాంటాక్ట్ నెంబర్ చూడండి 9025138485 అన్నమాట. సో ఆ నెంబర్ కి కాల్ చేసి ఒకవేళ ఏదైనా బిజినెస్ చేసుకున్న వాళ్ళు, కోళ్ళు మనకు చికెన్ షాప్ పెట్టుకున్న వాళ్ళకైతే నాటుకోళ్ళకైతే వీళ్ళే మొత్తం నాటుకోళ్ళకి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ. నాటుకోళ్ళు కావాలంటే ఇస్తా, గిరిరాజ కోళ్ళు కావాలంటే ఇస్తా. గిరిరాజ కోళ్ళు కూడా ఇస్తారా? సోనాలి కావాలంటే ఇస్తా. ఓకే ఓకే. ఏం కోళ్ళు కావాలంటే మీరు అడిగితే సో ఇప్పుడు ఇవి పెంచితే ఎన్ని కేజీస్ వరకు పెరుగుతాయి ఇవి? ఇప్పుడు కేజీల 2 కేజీలు అంతే. అంతేనా? ఇది సోనాలి ఆహా. పెరిగేది. ఓకే. గిరిరాజ కోళ్ళు కావాలంటే 3 కేజీలు 4 కేజీలు. ఇప్పుడు సోనాలిలో పెద్ద కోళ్ళు దొరకవా మీ దగ్గర? చిన్న పిల్లలేనా పెద్ద పెద్ద కోళ్ళు దొరుకుతుంది. దొరుకుతాయా? మీకు కావాలంటే ఆర్డర్ చేసి ఫోన్ చేసి చెప్తే సరే. ఓకే 2 రోజు ముందర చెప్పాలి. ఓకే. సో మండే రోజు మాత్రం పక్క ఇక్కడ ఉంటారు మీరు. ఏ మండే రోజు వచ్చినా గానీ ఇక్కడ ఉంటారు. సో సోమవారం రోజు ఈ మార్కెట్ కి వస్తే అంకుల్ వాళ్ళైతే అవైలబుల్ లో ఉంటారు. సండే రోజు కాల్ చేసి మాకు మేము మండే వస్తాం, మాకు ఆ కోడి కావాలంటే మీరు తెచ్చే ప్రయత్నాలు అయితే చేస్తారు. సో చూసారు కదా, ఈ సెక్షన్ మొత్తం కోళ్ళకి సంబంధించినవి అన్నమాట. అక్కడ ముందులు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. సో ఇలా బాక్స్లలో పెట్టుకొని వస్తారు. ఈ బాక్స్ ఇది మొత్తం ఇప్పుడు ఓపెన్ చేస్తే అనమాట. మొత్తం రకరకాల కోళ్ళు ఉంటాయి. సో టైం అవే కొద్ది వీళ్ళు అమ్ముతారు అండ్ వీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అండ్ మనకు కావాలి, మనం 2 కొనుక్కుంటే ఇట్లా కట్టిస్తారు అనమాట. చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు జత 2 కలిపి 1000 రూపీస్ కి అయితే ఇస్తారంట. ఇట్లా మనం ఎన్ని జోళ్లు కావాలంటే అన్ని జోళ్లు తీసి మనకు ఇట్లా కట్టేసి ఇచ్చేస్తారు, తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. వాళ్ళే కాకుండా ఇక్కడ నియర్ బై ఉన్న రైతులు కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెంచుకున్న కోళ్ళు, కోడి పెట్టలు, కోడి పుంజులు ఉంటాయి కదా, వాటిని కూడా అమ్ముతారనమాట. చూడండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో. వీళ్ళు నార్మల్ గా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు. అండ్ ఇక్కడ పావురాలు అవి కూడా ఉన్నాయి, మనకు బాతులు కూడా ఉన్నాయి. అదే చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల కోళ్ళు, కోడి పెట్టలు, కోడి పుంజులు అయితే ఉన్నాయి. కొనే వాళ్ళు వచ్చేసి వీళ్ళకు బేరం వెళ్తా ఉన్నారు. అండ్ అవే కాకుండా మనకి ఇక్కడ చిన్న చిన్న కుందేలు పిల్ల కూడా ఉంది చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి కుందేలకు సంబంధించి కుందేలు ఉన్నాయి ఇక్కడ. ఎంతమ్మా ఒకటి? జోడినా? ఎట్లా జోడి? 550కి జోడి. ఓకే. ఏడికి వెళ్ళేస్తారు ఇవన్నీ మీరు? ఆహా. చూడండి ఇది వచ్చేసి మనకు జోడి 550 లెక్క ఉంటదంట. సో ఈ మార్కెట్ లో ఈ కుందేళ్ళు కూడా ఉంటా ఉన్నారు. సో ఇంట్లో పెట్ లవర్స్ పెంచుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ వైట్ అండ్ డిఫరెంట్ కలర్ వి 2-3 ఉన్నాయి అన్నమాట. అయితే పశువులకు, కోళ్లకు అండ్ కుందేళ్లకు సంబంధించిన అయితే చూసాము. అండ్ ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు వెజిటేబుల్ కి సంబంధించిన సెక్షన్స్ అన్నమాట. ఈ మండే మార్కెట్ లో కూరగాయలు కూడా అమ్ముతారు. ఇది వచ్చేసి మనకు తుక్కుగూడ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ లో ప్రతి మండే మార్కెట్ ఉంటుందంట, అన్ని రకాలవి. సో ఎవరైనా రావాలనుకుంటే మండేస్ వస్తే చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే చాలా తక్కువ ప్రైజెస్ లో, రీజనబుల్ ప్రైస్ లో మనం ఇవన్నీ తీసుకెళ్ళిపోవచ్చు. అయితే చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ.